Good morning to students. Today I am going to explain about the trial balance. So first of all, definition to trial balance. Trial balance is a statement prepared with the debit and credit balances of ledger accounts to test the arithmetical accuracy of the books as per the J.B. Batley boy. So trial balance is a statement. That means it is not a account. Trial balance అనేది ఒక లెడ్జర్ అకౌంట్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు? ప్రిపేర్డ్ విత్ ద డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. సో మనం జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని జర్నల్ ఎంట్రీస్లో రాస్తాము, జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు లెడ్జర్ అకౌంట్స్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అంటే క్యారీ డౌన్ చేసి మళ్ళీ దాన్ని ఆపోజిట్ సైడ్ బ్రాడ్ డౌన్ చేస్తాం. ఆ బ్రాడ్ డౌన్ వాల్యూస్ తీసుకుంటాం. అంటే డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ యొక్క బ్రాడ్ డౌన్ వాల్యూస్ తోటి, అవి బ్రాడ్ డౌన్ డెబిట్ సైడ్ ఉండొచ్చు, క్రెడిట్ సైడ్ ఉండొచ్చు. కాబట్టి బ్రాడ్ డౌన్ లెడ్జర్ అకౌంట్ యొక్క బ్రాడ్ డౌన్ వాల్యూ డెబిట్ సైడ్ ఉంటే ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఆ లెడ్జర్ అకౌంట్ని రికార్డ్ చేస్తాం. అలానే లెడ్జర్ అకౌంట్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉంటే ఆ అమౌంట్ని ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఆ లెడ్జర్ అకౌంట్ రాసి ఆ అమౌంట్ రికార్డ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ద డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ టు టెస్ట్. ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్? ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తాం? టు టెస్ట్ ద అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్. సో జర్నల్ ఎంట్రీస్లో కానీ లెడ్జర్ పోస్టింగ్ జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేసినప్పుడు కానీ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎలాంటి రాంగ్ జరిగినా సరే ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అర్థమెటికల్ యాక్యురసీ అంటే జస్ట్ టోటల్స్ ఈక్వల్గా ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ టేకన్ అవుట్ ఫ్రమ్ ద లెడ్జర్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ అన్ లెడ్జర్ అకౌంట్. సో ఇది ఈ స్టేట్మెంట్లో డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి తీసుకుంటాం? టేకన్ అవుట్ ఫ్రమ్ ద లెడ్జర్. అంటే లెడ్జర్ అకౌంట్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ నుంచి డెబిట్ బ్యాలెన్స్ అయితే డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, క్రెడిట్ బ్యాలెన్స్ అయితే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద లెడ్జర్. It also includes the balances of cash and bank taken from the cash book. సో ఈ డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్తో పాటు క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తీసుకుంటాయి. ఎక్కడి నుంచి? క్యాష్ బుక్లు. మరి క్యాష్ బుక్లో క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది, మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఉంటుంది అంటే మనం త్రిపుల్ కాలం క్యాష్ బుక్ చేస్తాం. త్రిపుల్ కాలం క్యాష్ బుక్లో క్యాష్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఒకవేళ సింగిల్గా ప్రిపేర్ చేసినా సరే క్యాష్ బుక్ మెయింటైన్ చేయొచ్చు విడిగా. మనకి సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, త్రిపుల్ కాలం క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్, అలా క్యాష్ బుక్లో సబ్సిడరీ బుక్స్లో క్యాష్ బుక్లో టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయి. సో సింగిల్ కాలం క్యాష్ బుక్ అయితే క్యాష్ బుక్ ఆన్సర్ వస్తుంది. డబుల్ కాలం అయితే క్యాష్ అండ్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఆల్రెడీ లెడ్జర్ అకౌంట్లోకి వస్తుంది, నో ప్రాబ్లం, క్యాష్ బ్యాలెన్స్ వస్తుంది. మనకి అదే డబుల్ కాలంలో బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ తోటి ఒక క్యాష్ బుక్ ఉంది, సో అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్. ఇలా సపరేట్గా మెయింటైన్ చేసినట్టయితే అకౌంట్లో ఆ లెడ్జర్ అకౌంట్ నుంచి. లేదు అనుకుంటే త్రిబుల్ కాలం క్యాష్ బుక్లో మనకి డిస్కౌంట్ ఉంటాయి, క్యాష్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. సో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ టేకెన్ ఫ్రమ్ ద క్యాష్ బుక్ అండ్ రికార్డెడ్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. ద రీజన్ ఫర్ ద అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అసలు ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి ఒక రీజన్, ఒక పర్పస్, ఒక నీడ్ ఉండాలి కదా. సో ద రీజన్ ఫర్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ దట్ అండర్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏమేమి చెప్తుంది మనకి? జర్నల్ ఎంట్రీస్ రాసినప్పుడే ద ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు ఎవ్రీ క్రెడిట్. సో డెబిట్ సైడ్ ఎంత అమౌంట్ రాసావు, క్రెడిట్ సైడ్ కూడా అంతే అమౌంట్ రాయాలి. ఒకవేళ అలా డెబిట్లో ఒక అమౌంట్, క్రెడిట్లో అమౌంట్ రాసుకొని నువ్వు జర్నల్ ఎంట్రీస్ పాస్ అయిపోయింది, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసావు, ఈ లెడ్జర్ అకౌంట్స్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ తోటి మనం ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో దొరికిపోతుంది అంటే డెబిట్ క్రెడిట్లో ఎక్కడో చోట రాంగ్ చేసి ఉంటావు అని. కాబట్టి the reason for agreement of trial balance is that under the double entry system. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే ఫండమెంటల్ మీద ట్రయల్ బ్యాలెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క రూల్ ఏంటి, దాని యొక్క ఫండమెంటల్ ఏంటి? ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు ఎవ్రీ క్రెడిట్ అని. సో ట్రయల్ బ్యాలెన్స్ కూడా అంతే. డెబిట్ సైడ్ రికార్డ్ చేసిన ఐటమ్స్ యొక్క టోటల్, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసిన ఐటమ్స్ యొక్క టోటల్ మస్ట్ బి ఈక్వల్గా ఉంటుంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ 2 times. అంటే ఒకే ఎంట్రీని 2 times రికార్డ్ చేసామని కాదు మీనింగ్ ఇక్కడ. ఒక ఎంట్రీలో, ఒక నార్మల్ ఎంట్రీలో ఒక డెబిట్ అకౌంట్, ఒక క్రెడిట్ అకౌంట్ ఉంటుందని మీనింగ్. 2 times. వన్స్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ an account. Once on the debit side of an account and again on the credit side of another account. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం
క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ చేసాం అనుకోండి, అది ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అనేది ఎంట్రీ. ఇప్పుడు క్యాష్ అకౌంట్ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. అదే మళ్ళీ నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ లో బై క్యాష్ అని రాస్తాం. అంటే ఒకే ట్రాన్సాక్షన్ ఒక అకౌంట్ లో డెబిట్ అవుతుంది, ఇంకొక అనదర్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. అది 2 times రికార్డ్ అని చెప్తున్నాం అనమాట. డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఈచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ 2 times, వన్స్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ an account and again on the credit side of another account if the totals of both the sides of trial balance are equal. సో క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ రికార్డ్ చేసినప్పుడు క్యాష్ డెబిట్ సైడ్ ఎంత అమౌంట్ ఉందో క్యాపిటల్ క్రెడిట్ సైడ్ కూడా అంతే అమౌంట్ ఉంటుంది. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క ఫండమెంటల్ అది. ఎవరీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు ఎవరీ క్రెడిట్. అక్కడ నుంచి జనరల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం, లెడ్జర్ పోస్టింగ్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ కూడా డెబిట్ అండ్ క్రెడిట్ ఆటోమేటిక్ గా ఈక్వల్ అవుతుంది. ఇఫ్ ద టోటల్స్ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ ఈక్వల్, ఇట్ ఈస్ ఏ ప్రెజ్యూమ్డ్, దట్ మీన్స్ యాక్సెప్టెడ్ దట్ ద బుక్స్ ఆర్ అట్లీస్ట్ అర్థమెటికల్ కరెక్ట్. సో అర్థమెటికల్ అంటే ఫస్ట్ టోటల్ అమౌంట్ రూపంలో కరెక్ట్. అంటే ఇక్కడ సార్ ఒక డౌట్ ఉంది, అమౌంట్ రూపంలో కరెక్ట్ అయితే మరి మిగతా ఏమన్నా రాంగ్ అవుతాయి అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ 10,000 రాసాం, అది ఒరిజినల్ ఎంట్రీ రాయాలి. శాలరీస్ పే చేసాం అనుకోండి, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ రాయాలి. బై మిస్టేక్ నా అదే 10,000 శాలరీస్ రాయకుండా, అంటే ఒరిజినల్ గా పే చేసిన శాలరీస్ అని రాయకుండా వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాసాం. సో మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. ఎందుకంటే శాలరీస్కి డెబిట్ అవ్వాల్సింది శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరు, డెబిట్ అవ్వాల్సింది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ వేజెస్కి డెబిట్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం. అక్కడ శాలరీస్ అనేది ఎక్స్పెండిచరే, వేజెస్ అనేది ఎక్స్పెండిచరే. సో ఇక్కడ మనకి అమౌంట్ ఒకటి టాలీ అయిందా లేదని మాత్రమే ఈ ట్రయల్ బ్యాలెన్స్ చూపించగలదు. అంతేగాని శాలరీస్ బదులు వేజెస్ రాసావా, లేకపోతే పర్చేస్ బదులు మెషినరీ పర్చేజ్ చేసిన, అసెట్ పర్చేజ్ చేసినట్టు రాసావా, ఈ డిస్క్లోజ్ చేయదు. జస్ట్ అమౌంట్ రూపంలో ఈక్వల్ అయిందా లేదో మాత్రమే తెలుస్తుంది అనమాట. So both sides of the trial balance are equal. It is presumed, that means accepted, that the books are at least arithmetical correct. So amount రూపంలో కరెక్ట్ ఉందో లేదో మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. The other reason to prepare the trial balance is its usefulness in the preparation of final accounts. సో మనకి అర్థమెటికల్ యాక్యురసీ ఉందో లేదో కనుక్కోవచ్చు. అది ఫస్ట్ పర్పస్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం ద్వారా. నెక్స్ట్ రెండో పర్పస్ ఏంటంటే అసలు ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవి ప్రిపేర్ చేయాలంటే దీనికి ముందు ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి అకౌంటింగ్ సైకిల్ మీద కొంచెం ఐడియా ఉండాలి. ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్లీ రికార్డెడ్ ఇన్ జర్నల్ ఎంట్రీస్, అండ్ సెకండ్లీ ద ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ టు లెడ్జర్, అండ్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్టర్ దెన్ ప్రిపేర్డ్ యాజ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్. The trial balance is useful for preparing the final accounts, that means trading, profit and loss account, balance sheet. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్ పోస్టింగ్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాతనే ఫైనల్ అకౌంట్స్. సో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే ట్రయల్ బ్యాలెన్స్ మీద డిపెండ్ అవుతాం అనమాట. సో ద అదర్ రీజన్ టు ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఇట్స్ యూజ్ఫుల్నెస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ accounts, that means final accounts. Financial accounts means final accounts. It includes trading and profit and loss account, balance sheet. It is the meaning of trial balance. Next, features or characteristics of trial balance. First one, lakshanalenti. Trial balance yokka lakshanalenti. It is a list of balance of all ledger accounts related to personal, real, nominal. సో ఏ లెడ్జర్ అకౌంట్స్ యొక్క బ్యాలెన్స్ తోటి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు, అది పర్సనల్ సంబంధించింది అవ్వచ్చు, అంటే సండే డెటార్స్ అవ్వచ్చు, క్రెడిటార్స్ అవ్వచ్చు, అలానే రియల్ అకౌంట్, అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, లూజ్ టూల్స్, మోటార్ వెహికల్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, లేకపోతే బిల్స్ రిసీవబుల్, సార్ ఇంటాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్, కాపీరైట్స్ అవ్వచ్చు, ఇలాంటి రియల్ అకౌంట్ కైనా. అండ్ నామినల్ అకౌంట్స్, సో ఎక్స్పెన్సెస్ అనమాట, శాలరీస్, వేజెస్, రెంట్, అడ్వర్టైజ్మెంట్, కమిషన్, డిస్కౌంట్, రిపేర్స్, డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా, అలానే ఇన్కమ్స్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, అలాంటివి. అలానే నామినల్ అకౌంట్ ఎక్స్పెండిచర్, పర్చేజ్ సంబంధించింది అవ్వచ్చు, సేల్స్కి సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా సరే ఆల్ లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ తోటి ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ స్టేట్మెంట్, నాట్ అన్ అకౌంట్. సో దీని యొక్క లక్షణం ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక లెడ్జర్ అకౌంట్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఇట్ ఈస్ జస్ట్ ఏ వర్కింగ్ పేపర్. అంటే మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సిన రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన వాటిల్లో ఫైనల్ అకౌంట్స్ ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ ఉంటుంది. ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్కి సంబంధించి మనం ప్రిపేర్ చేసి ఈ రెండింగ్లో ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం. అలానే ఈ ట్రయల్ బ్యాలెన్స్ సబ్మిట్ చేయగల ఇట్ ఈస్ ద రఫ్ వర్క్ పేపర్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ ఏ వర్కింగ్ పేపర్. అంటే
ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసుకున్న ఒక రఫ్ వర్క్ లాంటిదే ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ ఇయర్ బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫైనల్ అకౌంట్స్. సో ఇది ఎప్పుడు ప్రిపేర్ చేస్తాము? ఒక మంత్ కానీ, లేకపోతే 1 వీక్ కానీ, లేదా 3 months ఆఫ్టర్ కానీ, 6 months ఆఫ్టర్ కానీ అలా ఉండదు. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి జస్ట్ బిఫోర్ ప్రిపేర్ చేస్తాం. అంటే ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ప్రిపేర్ ఇయర్ అండ్ బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫైనల్ అకౌంట్స్. సంవత్సరం చివరిలో చేస్తాము అండ్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్రిపేర్ చేసేదే ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేట్, నాట్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్. ఈ పీరియడ్ అంటే ఒక 1 month పీరియడ్కి, 2 months పీరియడ్కి, లేదా 3 months పీరియడ్కి, 6 months పీరియడ్కి ప్రిపేర్ చేయరు. ఇది ఎండ్ ఆఫ్ డేట్లో 1 date. అంటే నార్మల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, దట్ ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్ అవ్వచ్చు, క్యాలెండర్ ఇయర్ అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ పీరియడ్లో ప్రిపేర్ చేస్తాం. కానీ ఈ పీరియడ్ 2 monthsకి 3 months కానీ ప్రిపేర్ చేయరు. ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ ఇయర్కి చేస్తాం అనమాట. అండ్ ఆల్సో బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫైనల్ అకౌంట్స్. It is not an account. It is only a statement which is prepared to verify the arithmetical accuracy of the ledger accounts. So ledger accounts కరెక్ట్గా రికార్డ్ చేసామో అమౌంట్కి, అమౌంట్ రూపంలో లెడ్జర్ అకౌంట్స్లో కరెక్ట్గా రికార్డ్ చేసామో లేదో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్, మెరిట్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. దీని యొక్క ఉపయోగం ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం వల్ల మనకు కలిగే కొన్ని యూజెస్ ఏంటి, మెరిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ అసర్టైనింగ్ ద అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. అసర్టైనింగ్ అంటే ఫైండ్ అవుట్ చేయడం. సో అర్థమెటికల్ అంటే అమౌంట్ రూపంలో లెడ్జర్ అకౌంట్స్ కరెక్ట్గా చేసామో లేదో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇట్ హెల్ప్స్ ఇన్ లొకేటింగ్ ద ఎర్రర్స్. ఇంకోటి ఏంటి, ఎక్కడైనా రాంగ్ జరిగితే ఆ రాంగ్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కొన్ని క్లరికల్ ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ప్రిన్సిపల్స్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోయినా ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా క్లరికల్ ఎర్రర్స్ అంటే అమౌంట్ రూపంలో ఎక్కడైనా రాంగ్ వేసి ఉంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం ద్వారా మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లొకేట్ చేయొచ్చు ఎక్కడ జరిగింది అనేది. రాంగ్స్, ఎర్రర్స్ అంటే రాంగ్స్ అనమాట. రాంగ్స్, మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఎనేబుల్స్ టు గెట్ ద సమ్మరీ ఆఫ్ ద లెడ్జర్ అకౌంట్స్. సమ్మరీ అంటే టోటల్ లెడ్జర్ అకౌంట్స్ యొక్క డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ యొక్క టోటల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. అండ్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో రికార్డ్ అయిన లెడ్జర్ అకౌంట్స్ లో నుంచి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అండ్ డిమెరిట్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్సెస్. డిమెరిట్స్ లేదా లిమిటేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్. ట్రయల్ బ్యాలెన్స్ యొక్క డిసడ్వాంటేజ్. ఫస్ట్ వన్, సర్టెన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రిమైన్ ఈవెన్ వెన్ ద ట్రయల్ బ్యాలెన్స్ టాలీస్. ఒక్కోసారి ట్రయల్ బ్యాలెన్స్ బోత్ సైడ్స్ అమౌంట్ రూపంలో టాలీ అయింది, కానీ కొన్ని రాంగ్స్ ని ఐడెంటిఫై చేయలేదంట. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాం, శాలరీస్ పెయిడ్ ₹10,000, దానికి ఒక ఎంట్రీ రాయాలి, శాలరీస్ అకౌంటెడ్ టు క్యాష్. యాక్చువల్గా మనం శాలరీస్ పే చేసాం, కానీ ఇప్పుడు శాలరీస్ రాయకుండా వేజెస్ పే చేసాం. వేజెస్ పే చేసినట్టుగా రాసాం అదే అమౌంట్ 10,000కి. అంటే వేజెస్ పే చేయాలా, యాక్చువల్గా పే చేసిన శాలరీసే రాయాలి, కానీ శాలరీస్ రాయకుండా వేజెస్ రాసాం. సో ఇలా ప్రిన్సిపల్స్ ఎర్రర్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ ఎర్రర్స్ అనేవి ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినా మనకు తెలియదు. ఎందుకంటే అమౌంట్ శాలరీస్కి 10,000 డెబిట్ సైడ్ పడాల్సింది పోయి వేజెస్కి 10,000 డెబిట్ సైడ్ పడింది. డెబిటే రికార్డ్ అయింది, శాలరీస్ అనేది ఎక్స్పెండిచరే, వేజెస్ అనేది ఎక్స్పెండిచరే. 10,000 రికార్డ్ అయింది. సో మనకి టోటల్లో ఎలాంటి డిఫరెన్స్ చూపించదు. కాబట్టి కొన్ని ఎర్రర్స్ ని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినంత మాత్రాన కొన్ని ఎర్రర్స్ అనేది డిస్క్లోజ్ చేయలేము, ఫైండ్ అవుట్ చేయలేము. So, and second disadvantage, it is possible to prepare the trial balance of those business units in which double entry bookkeeping system is followed, but installation of the double entry bookkeeping system is very expensive. So మనకి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క ప్రిన్సిపల్స్ మీద ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అవుతుంది. సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే దానికి సంబంధించిన మ్యాన్ పవర్ కానీ, దానికి సంబంధించిన బుక్స్ కానీ, దానికి సంబంధించిన కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది. సో నార్మల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్లో అయితే లెస్ బుక్స్ రిక్వైర్డ్, లెస్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్ ఇలా ఉంటుంది. సరే, డబుల్ ఎంట్రీ సిస్టంలో మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి, నెంబర్ ఆఫ్ బుక్స్ ఎక్కువ పే చేయాలి, ఒకవేళ కంప్యూటర్స్ దానికి సంబంధించిన అయితే ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి అంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత కాస్ట్ ఎక్కువ అవుతుంది. దీస్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. సో నెక్స్ట్ మనం వీడియోలో టైప్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రొఫార్మర్స్ ఎలా ఉంటాయి, అసలు ట్రయల్ బ్యాలెన్స్లో ఏ ఐటమ్స్ ఇంక్లూడ్ అవుతాయి, డెబిట్ సైడ్ ఏ ఐటమ్స్ ఇంక్లూడ్ అవుతాయి, క్రెడిట్ సైడ్ ఏ ఐటమ్స్ ఇంక్లూడ్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.